దండోరా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన మాటలు మహిళలను తక్కువ చేసేలా ఉన్నాయంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేయగా, నటి అనసూయ భరద్వాజ్, గాయని చిన్మయి శ్రీపాద బహిరంగంగా స్పందించారు. డ్రెస్సింగ్ అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అని, మోరల్ పోలీసింగ్ పేరుతో మహిళల ఎంపికను ప్రశ్నించడం సరైంది కాదని వారు స్పష్టం చేశారు. ఈ వివాదంపై జీ టెలివిజన్ ఛానల్లో మాట్లాడిన నటి కరాటే కళ్యాణి మాత్రం భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. శివాజీ వ్యాఖ్యల ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. కథ డిమాండ్ చేస్తే సినిమాలో పాత్రకు తగ్గ దుస్తులు ధరించడం వేరు, కానీ సినిమా ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు అర్ధనగ్నంగా కనిపించే దుస్తులు సరైనవి కావని ఆమె అభిప్రాయపడ్డారు. పబ్లిక్ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్సింగ్ను చూసి చిన్నపిల్లలు కూడా అదే విధంగా దుస్తులు కుట్టించుకోవాలని కోరుకుంటారని, దానివల్ల కుటుంబాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని కరాటే కళ్యాణి పేర్కొన్నారు. ఆ కోణంలో ఒక అన్నగా, తండ్రిగా ఆలోచించి శివాజీ వ్యాఖ్యలు చేశారని, ఆయన ఉద్దేశంలో తప్పు లేదని ఆమె అన్నారు. అయితే ఆయన వారిన పదాలు మరింత సంయమనంతో ఉండాల్సిందని కూడా అంగీకరించారు. శివాజీ తన అభిప్రాయాన్ని సరైన రీతిలో వ్యక్తపరచలేకపోయారని, కేవలం ఒక పాయింట్లు చూపించాలనే ఉద్దేశంతో మాట్లాడారని కరాటే కళ్యాణి తెలిపారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులే ఇలా ఉంటే రాబోయే 10 ఏళ్లలో సంస్కృతి ఎలా మారుతుందోనన్న ఆందోళనను ఆమె వ్యక్తం చేశారు. సమాజంలో విలువలు పడిపోతే తండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై భయపడాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. శివాజీ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారిలో నిజమైన అర్హత ఉందా అనే ప్రశ్నను కూడా కరాటే కళ్యాణి లేవనెత్తారు. సంప్రదాయాలను పాటించేవారు విమర్శిస్తే అర్థం ఉంటుందని, కానీ కేవలం పాపులారిటీ కోసం కామెంట్లు చేయడం సరికాదని అన్నారు. అనసూయ కుటుంబ కార్యక్రమాల్లో సంప్రదాయబద్ధంగా కనిపిస్తారని, అలాంటప్పుడు సినిమా ఫంక్షన్లలో డ్రెస్సింగ్ విషయంలో కూడా అదే బాధ్యత చూపించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వ్యక్తిగత జీవితంలో ఎవరికి నచ్చిన దుస్తులు వారు ధరించుకోవచ్చని, కానీ ప్రజల ముందుకు వచ్చే కార్యక్రమాల్లో కొంత పరిమితి అవసరమని ఆమె అన్నారు. సోషల్ మీడియా అశ్లీలతకు కేంద్రంగా మారుతోందని, ఆ విషయాలపై కూడా అనసూయ, చిన్మయి వంటి వారు ప్రశ్నించాలంటూ ఆమె వ్యాఖ్యానించారు. పిల్లలపై పడే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉందని కరాటే కళ్యాణి అన్నారు. ఏమన్నా చూపించేది ఉంటే మీ ఆయనకు చూపించుకోండి, పబ్లిక్కి కాదు అన్నారు.